ఎలా ఉన్నావు నాగర్? సూపర్ అన్న, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. I would be more than happy. In fact, అది నేనే సజెస్ట్ చేసిన. I like talking technical stuff. ట్రూ. ఈవెన్ ఐ వాంట్ టు డిస్కస్ ఇన్ డెప్త్ అబౌట్ దీస్ కాన్సెప్ట్స్ అన్నమాట. బికాస్ సో చాలా మందికి దీని మీద, ఎస్పెషల్లీ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అవును. సో ఐ జస్ట్ వాంటెడ్ టు కనెక్ట్ విత్ యూ అండ్ డూ దిస్ మినీ పాడ్కాస్ట్ వర్చువల్లీ అండ్ లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. ఒకవేళ బాగైతే విల్ డూ అ లైవ్ పాడ్కాస్ట్ వన్స్. మీరు బెంగళూరు వచ్చినప్పుడు, లేదా ఐ విల్ కమ్ టు పూణే, సంథింగ్ లైక్ దట్. విల్ సార్ట్ ఇట్ అవుట్. I'll travel కావాలంటే Great. We'll definitely do it, Anna. I'll tell you what caught my attention when I started seeing your profile, and all your content is in Telugu. I figured out that because initially, like you could have all the knowledge and దాన్ని నువ్వు niche గా తెలుగు లాంగ్వేజ్ లో పెట్టి correct. That made me feel like, okay, you are someone who's not like normal. You stood out. ఒక ర్యాండమ్ ఇప్పుడున్న ర్యాండమ్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ లా కాకుండా, సో ఐ టాక్ అబౌట్ సైన్స్ బట్ ఇన్ సింపుల్ టర్మ్స్. You have hundreds of people. Of course, knowledge level will vary, and I have seen your content also. Then the content ni kuda consume. Obviously, your knowledge is pretty damn good. Okay, so you are anyways differentiated there. But even if ఇంకొకతను అదే నాలెడ్జ్ లెవెల్లో వచ్చినా సరే, వాట్ డిఫరెన్షియేట్స్ యూ ఇస్ దట్ తెలుగు లాంగ్వేజ్. Very, very nice. And thanks a lot. Has done really good. Thanks a lot. And I think people don't know that you speak Telugu. ఈ రోజు నేను ఫస్ట్ టైం మీతో తెలుగు మాట్లాడిస్తున్నాను. తెలుగు అని చాలా మందికి తెలియదు. అంటే నా మొత్తం నేమ్ చూసినా సరే వాళ్ళకి ఇంకా డౌట్ ఉంటుంది, అరే తెలుగులో మాట్లాడతాడు లేదు. కరెక్ట్. దే రియలైజ్ నౌ దట్ యు కెన్ స్పీక్ తెలుగు వెల్. అండ్ ఇన్ జనరల్ మనం ఎప్పుడు డిస్కస్ చేసుకున్న టాపిక్స్ జనరలీ రివాల్వ్ అరౌండ్ వాచెస్, కార్స్, ఆటోమొబైల్స్, పర్ఫ్యూమ్స్. సో స్టార్ట్ చేద్దామా? Yeah, let's get into this topic now. I want to pick your brain today on something deeper topic which everyone would relate to. So basically మనకి weight loss process ఏదైతే ఉందో, right? So we generally also call that as weight loss journey. Right? I believe there is some reason for that. We all start by thinking about some destination. Maybe నా డెస్టినేషన్ 10 kgs తగ్గడం అవ్వచ్చు, ఇంకొకరికి 20 kgs అవ్వచ్చు. బట్ ఈ జర్నీలో మనం ట్రావెల్ చేసే రోడ్ ఏదైతే ఉంటుందో, ఇట్స్ నాట్ లైక్ నేషనల్ హైవే లాగా సాఫ్ట్ గా ఉండదు. ఇట్స్ లైక్ ఆల్వేస్ లైక్ కర్వ్స్ అండ్ బెండ్స్. అండ్ ఈ ప్రాసెస్ లో మేజర్ స్పీడ్ బ్రేకర్ వచ్చేసి సంథింగ్ కాల్ మెటబాలిక్ అడాప్టేషన్, ఏకేఏ వెయిట్ లాస్ ప్లేట్యూ. రైట్? వి ఆల్ షుడ్ గో త్రూ దిస్. And I want you to help us understand why this weight loss plateaus actually happen. Okay. So, first of all, just to give you a background, వెయిట్ లాస్ ప్లాటోస్ అనేది చాలా మంది అజంప్షన్ ఏముంటుంది అంటే, జస్ట్ బికాస్ నేను హెల్తీ ఈటింగ్ చేసేస్తాను, ఓకే, క్యాలరీస్ ట్రాక్ చేయను, ఓకే, కొద్దిగా యాక్టివ్గా ఉంటాను, కార్డియో చేస్తాను, సో ఇలా చేస్తూ నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నాను అనుకుంటాడు. రైట్? ఎవరైనా సరే ఈ స్టెప్స్ తీసుకొని ఇనిషియల్ వీక్స్లో దే హావ్ చేంజ్ దర్ లైఫ్ స్టైల్ ఫ్రమ్ సంథింగ్ వెరీ డ్రాస్టిక్ టు సంథింగ్ వెరీ నైస్. రైట్? కరెక్ట్. ఆ అన్క్వాంటిఫైడ్ వేలో చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మనకి ఇనిషియలీ రిజల్ట్స్ వస్తుంది. ఆబ్వియస్లీ దిస్ ఆర్ డ్రామాటిక్ చేంజ్ ఇన్ ది లైఫ్ స్టైల్. రైట్? చాలా హ్యాబిట్స్ చేంజ్ అయిపోయాయి ఇక్కడ. సో ఆ రిజల్ట్స్ అనేది మనకి ఫస్ట్ 2-3-4 వీక్స్ కనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఇంత చేంజ్ ఉన్నప్పుడు మన ఫిజిక్ లో కూడా చేంజ్ వస్తుంది. బట్ ఆ చేంజ్ వల్ల రావాల్సిన బాడీలో చేంజ్ మనకు 4 వీక్స్ లో కనిపించేసింది. కరెక్ట్. దాని తర్వాత మనకి రిజల్ట్స్ రావడం ఆగిపోతుంది. బికాస్ చేసేటి ఫిక్స్ అయిపోయాయి అప్పుడు. రైట్? పర్స్పెక్టివ్ లో కానీ, మన ఎక్సర్సైజ్ పర్స్పెక్టివ్ లో కానీ, లేదా కార్డియో చేస్తున్నట్టు కార్డియో పర్స్పెక్టివ్ లో కానీ, సో మనం ఆల్రెడీ మాక్సిమల్ ఇంప్రూవ్ చేసేసాం స్టార్టింగ్ లో. కరెక్ట్. అది చేయడం వల్ల ఏమవుతుంది, వీఆర్ ఎక్స్పెక్టింగ్ కంటిన్యూస్ రిజల్ట్స్ 3 months అయినా సరే, 6 months అయినా సరే, 1 year అయినా సరే. కానీ రియాలిటీలో ఏమవుతుంది అంటే, వెన్ యూ బ్రింగ్ ఇన్ కంటిన్యూస్ చేంజెస్, మన లైఫ్ స్టైల్లో కంటిన్యూస్ చేంజెస్ చేసినప్పుడల్లా మనకి కంటిన్యూస్ రిజల్ట్స్ వస్తాయి.
కరెక్ట్ మనం చేంజ్ అనేది చేయాలి. అండ్ ఇట్ కరెక్ట్ షుడ్ ఇంక్రిమెంటలీ ఇంప్రూవింగ్ యువర్ లైఫ్ స్టైల్. ట్రూ So this is one of the main reasons, and majority of the people mind లో ఎప్పుడైతే అరే నాకు ప్లాటూ వచ్చింది అనుకుంటారు, దట్స్ ఆల్సో బికాస్ వాళ్ళు ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే దే డ్రమాటికలీ చేంజ్ ఇట్. ఓకే, సో అది అన్క్వాంటిఫైడ్ వేలో అవుతుంది, రైట్? కరెక్ట్ నా సెకండ్ థింగ్ విచ్ ఐ ఆల్సో సీ యాజ్ అ ప్రాబ్లం, రెండో విషయంలో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, మనకి చాలా మంది ఒక ప్లాన్ స్టార్ట్ చేసినప్పుడు, ఈవెన్ ఇఫ్ వాళ్ళు క్యాలరీస్ మెజర్ చేసినా సరే, ఓకే ఎక్సర్సైజ్ కూడా ప్రాపర్ గా మనకి సైంటిఫిక్ ప్లాన్ ఫాలో అవుతున్నారు, మన రోజు స్టెప్స్ కూడా ట్రాక్ చేస్తున్నారు, అంతా ఓకే ఓకే, అండ్ దానివల్ల వాళ్ళకి రిజల్ట్స్ ప్రాపర్ గా వస్తాయి ఇనిషియలీ. కానీ మనం ఫ్రెష్ గా స్టార్ట్ చేసినప్పుడు ఏంది, మనం చాలా సీరియస్ గా ఉంటాం ప్లాన్ గురించి, రైట్? సో సారీ అన్న, కాల్ గా డిస్కనెక్టెడ్. సారీ నో ప్రాబ్లం, యా నో ప్రాబ్లం. నేను రిపీట్ చేస్తాను ఆ పార్ట్. షూర్ చెప్పండి యా. సో మనము క్వాంటిఫైడ్ చేసినా సరే, రెండో విషయం ఏంటంటే, రెండో సబ్సెట్ ఆఫ్ ఇండివిజువల్స్ ఏంటంటే, క్వాంటిఫైడ్ ఫాలో అయినా సరే మనము చేంజెస్ చేస్తున్నాం ఫర్ షూర్. క్యాలరీస్ మెజర్ చేస్తున్నాము, మనం సైంటిఫిక్ ఎక్సర్సైజ్ ప్లాన్ ఫాలో అవుతున్నాము, మనం స్పెసిఫిక్ నంబర్ ఆఫ్ స్టెప్స్ చేస్తున్నాము, అండ్ ఇంక్రిమెంటలీ చేంజెస్ కూడా చేస్తున్నాం, రైట్? ఇంక్రిమెంటలీ మనం ఇంప్రూవ్మెంట్స్ కూడా తీసుకొస్తున్నాం ఎవ్రీ వీక్. సో దానికి రిజల్ట్స్ వస్తాయి. కాకపోతే నేను ఫ్రెష్ గా స్టార్ట్ చేసినప్పుడు ఐఎమ్ వెరీ మోటివేటెడ్. మోటివేషన్ లెవెల్ ఇంత హై ఉంది. సో ఆబ్వియస్లీ ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ నేను ఎన్ని క్యాలరీస్ తింటున్నాను, ఎన్ని గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఒకవేళ నేను ఆయిల్ చేస్తున్నాను 10 గ్రామ్స్ అంటే 10 గ్రామ్స్ తీసుకుంటున్నాను, 9 గ్రామ్స్ తీసుకోవట్లేదు, 11 గ్రామ్స్ తీసుకోవట్లేదు. పర్టికులర్ గా ఉన్నప్పుడు మనకు రిజల్ట్స్ ప్రాపర్ గా వస్తాయి. నా అదే ఏమవుతుంది అంటే, ఒక 4 వీక్స్ 6 వీక్స్ తర్వాత మన హ్యాబిట్స్ ఏంటి అంటే, యాజ్ అ హ్యూమన్, రైట్, మనం ఆల్రెడీ గుడ్ అమౌంట్ ఆఫ్ రిజల్ట్స్ చూసేసాం. కరెక్ట్ మనకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, మనకు తెలుసు. కరెక్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, అండ్ ఆల్రెడీ ఆ 4 వీక్స్ 6 వీక్స్ లో మనకి మంచి రిజల్ట్స్ రావడం వల్ల మనకి ఫిజిక్ లో కూడా తెలుస్తుంది. జనాలు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరు చెప్తున్నారు మంచి చేంజ్ వస్తుంది. సో వీఆర్ ఆల్రెడీ హ్యాపీ ఇన్సైడ్. సో సారీ టు స్టాప్ యూ హియర్. So this after following a quantified nutrition and scientific training plan, right? Okay. And incrementally changes కూడా చేస్తున్నాం. Correct. బట్ ఒక 6 వీక్స్ అండ్ డిపెండింగ్ ఆన్ ది ఇండివిజువల్స్, కొంతమంది 8 వీక్స్ సీరియస్ ఉంటారు, కొంతమంది 10 వీక్స్ సీరియస్ ఉంటారు. దాని తర్వాత ఏమవుతుందంటే, మధ్యలో ఒక చిన్న కప్ 50 ml చాయ్ తాగేస్తాం. మనం ఎవరినో కలవడానికి వెళ్ళిన వాళ్ళు ముంగట ఒక బౌల్లో కొన్ని నట్స్ ఉన్నాయి, సో ఐ జస్ట్ పిక్డ్ అప్ 4 or 5 nuts, రైట్? కరెక్ట్ ట్రాక్ చేసినప్పుడు అవన్నీ ట్రాక్ చేసాం, ఇవి ట్రాక్ చేయడం మర్చిపోతాం. అండర్స్టూడ్. మనం స్టార్ట్ చేసినప్పుడు వీఆర్ వెరీ పర్టికులర్ కి చలో నేను రోజుకి 10,000 స్టెప్స్ ఖచ్చితంగా చేస్తా అని స్టార్ట్ చేస్తాం. కానీ తర్వాత ఏమవుతుంది, కొద్దిగా ఫ్యాట్ లాస్ అయినాక విల్ బి లైక్ కాంప్లెసెంట్ కి, ఈ రోజు బిజీ ఉన్నాను, నేను 10,000 చేయలేదు, ఒక 6,000 చేశాను. సో ఆ హ్యాబిట్స్ అనేది కొద్దిగా యూనో వి కైండ్ ఆఫ్ డీవియేట్ అ లిటిల్ బిట్. కరెక్ట్ నాట్ కాన్షియస్లీ. అండర్స్టూడ్. అది సో ఇది అధిరెన్స్ పార్ట్ అన్నమాట. సో చాలా మందికి అధిరెన్స్ అనేది మిస్ అవుతుంది. కరెక్ట్ 100 పీపుల్, ఒకవేళ 100 మంది అంటున్నారు నాకు ఫ్యాట్ లాస్ ప్లాటూ వచ్చింది అని, అందులో 95 మంది అధిరెన్స్ కరెక్ట్ లేదు. ఓకే అండర్స్టూడ్. ఎవిడెన్స్ కూడా ఉంది మన దగ్గర. ఓకే, మనము సైంటిఫికలీ చూసినా సరే, వీ హ్యావ్ మల్టిపుల్ స్టడీస్ ఆన్ దిస్ టాపిక్స్. జస్ట్ ఓపెనింగ్ మై స్టడీ. షూర్ అన్న. ఒక చిన్న పాజ్ తీసుకుంటున్నాను ఫర్ దట్ ఫైల్.
డౌన్లోడ్ అవుతుంది. Yeah, I'm yeah, no sorry problem. No about that. problem, no problem. Yeah. సో మనకి ఒక స్టడీ ఉంది. దిస్ వాస్ డన్ ఇన్ 2014 బై Okay. థామస్ టీమ్. ఓకే. Mhm. టైటిల్ ఆఫ్ ది స్టడీ నేను మీకు లింక్ కూడా పంపిస్తాను. Pumping, yeah, we'll keep it in description, YouTube లో. Yeah. షార్ట్ పెట్టేస్తా. సో Mhm. దాంట్లో ఏమవుతుంది అంటే ద వెయిట్ లాస్ జర్నీని ఒక 52 వీక్స్ మానిటర్ చేశారు. Okay. వీక్స్ లో ఒక మోడల్ క్రియేట్ చేశారు కి ఈ స్టార్టింగ్ పాయింట్ యావరేజ్ వెయిట్ లో స్టార్ట్ చేసినప్పుడు ఇన్ 52 వీక్స్ మనకి ఈ వెయిట్ దాకా రావాలి. వీక్ ఆన్ వీక్ ఇలా ప్రోగ్రెషన్ రావాలి. ఇట్స్ నాట్ అ స్ట్రైట్ లైన్, ఇట్స్ మోర్ లైక్ Correct. Curve line. దాంట్లో ఆబ్వియస్లీ మనకి మేల్స్ కి ఫీమేల్స్ కి సెపరేట్ గ్రాఫ్స్ ఉన్నాయి స్క్రీన్. సో ఇన్ ద ఫస్ట్ 12 to 20 వీక్స్ మెజారిటీ ఆఫ్ ది ఇండివిజువల్స్, చాలా మంది ఈ స్టడీలో ఉన్న వాళ్ళు చాలా మంది క్లోజ్లీ ఫాలో అయ్యారు ప్లాన్స్. ఓకే. దాని తర్వాత ఒక 12 to 20 వీక్స్ నుంచి జనాలు కొద్దిగా కంప్లైంట్స్ మిస్ అవుతుంది, అథెరెన్స్ మిస్ అవుతుంది. కరెక్ట్. కన్సిడరింగ్ వాళ్ళు ఆల్రెడీ స్టడీ చేస్తున్నారు అండ్ స్టడీ ఆబ్జెక్టివ్ గా వెయిట్ లాస్ చేయడం, అండ్ స్టిల్ దే వర్ నాట్ ఏబుల్ టు కంప్లై. సో వాట్ డస్ దిస్ టెల్ us కి అథెరెన్స్ ఇస్ ద మెయిన్ ఇష్యూ ఎక్కడైతే చాలా మంది ఫ్యాట్ లాస్ ప్లాటూ హిట్ అవుతున్నారు. కరెక్ట్. బట్ దిస్ ఇస్ 95% ఆఫ్ ది పీపుల్. Understood. The rest 5%, there are genetic reasons. Okay. And there is also something called as tissue loss. Okay. What is tissue loss? వీటి వల్ల మనకి ఫ్యాట్ లాస్ ప్లాటో అవుతుంది. Now what do I mean by tissue loss? So let's say నేను ఒక ఇండివిజువల్, ఓకే, నా బాడీ వెయిట్ 90 కిలోస్ ఉంది. ఓకే. నేను ఒక ల్యాబొరేటరీ సెటప్కి వెళ్ళి మెజర్ చేసుకున్నాను. నా యాక్చువల్ మెయింటెనెన్స్ ఇస్ అరౌండ్ 3000 క్యాలరీస్. కోసం లెట్స్ అజ్యూమ్. సో నా వెయిట్ 90 కిలోస్ ఉంది, 3000 క్యాలరీస్ ఉంది. యాజ్ పర్ సైన్స్, యాజ్ పర్ మ్యాథమెటికల్ ఈక్వేషన్, ఒకవేళ నా బాడీ వెయిట్ 10% తగ్గింది అనుకోండి, సో 90 వచ్చి 81కి వచ్చాను, ఒక 9 కిలోస్ తగ్గాను 10%. ఇట్స్ ఆల్సో ఎస్టిమేటెడ్ దట్ నా మెయింటెనెన్స్ ఏదైతే 3000 ఉందో అది కూడా ఒక 10% తగ్గాలి. సో నా మెయింటెనెన్స్ షుడ్ బి 2700. సో ఇక్కడ ఏమవుతుంది, నేను 10% బాడీ టిష్యూ లాస్ చేస్తున్నా కాబట్టి నాకు ఒక 10% ఎస్టిమేటెడ్ రిడక్షన్ ఇన్ మెయింటెనెన్స్ అనేది కనిపిస్తుంది. ఓకే. ఒకవేళ నేను 20% తగ్గించానంటే 20% ఎక్స్పెక్టెడ్ అనమాట, ఇంకా ఇంత ఖచ్చితంగా మెయింటెనెన్స్ తగ్గాల్సిందే. సో డెఫిసిట్ క్యాల్కులేషన్ అనేది దీనిపైన డిపెండెంట్. కాకపోతే దిస్ ఇస్ టిష్యూ లాస్. మన బాడీస్ అనేది అంత లీనియర్ గా రెస్పాండ్ అవ్వవు. ట్రూ. సో దీన్ని ల్యాబొరేటరీ సెటప్ లో పెట్టినావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ల్యాబ్ లో ఉండి ఇది మెజర్ చేసుకుని ఇలా ప్రాపర్ గా చెక్ చేశాను అనుకో, ఒకవేళ 10% లాస్ అయ్యాక 81 కిలోస్ లో ఉన్నాను. సో ద న్యూ మెయింటెనెన్స్ 2700, కానీ యాక్చువల్ గా నేను మెజర్ చేశాను అనుకో ల్యాబొరేటరీ సెటప్ లో, ఇట్ మైట్ కమ్ అవుట్ టు బి 2550. ఓకే. or 2500. So 2700 కాకుండా ఇంకా there is an additional loss. There is an additional loss in the maintenance. Understood. And ఈ డిఫరెన్స్ ఉంది చూసావా, ఎక్స్పెక్టెడ్ 2700 బట్ యాక్చువల్ 2550. కరెక్ట్. ఈ డిఫరెన్స్ ని అడాప్టివ్ థర్మోజెనసిస్ అంటారు. ఓకే. Understood. స్మాల్ కాంపోనెంట్ ఇస్ అడాప్టివ్ థర్మోజెనసిస్. అంతకుముందు మన వెయిట్ లాస్ పరంగా ఎంతైతే పర్సెంటేజ్ బేస్, అది సింపుల్ లాజిక్, టిష్యూ లాస్ అవుతుంది అంటే మన మెయింటెనెన్స్ అంతా తగ్గాల్సిందే, which we can change. It's simple as that. You're a heavy individual, your maintenance is going to be higher. Correct. Light individual, your maintenance is going to be small. But that additional reduction is called as caloric adaptations. Now అది అవ్వడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. మన దినంలో ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం అనుకో దినంలో, రైట్? దాంట్లో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటేమో మన బేసల్ మెటబాలిక్ రేట్, సెకండ్ వచ్చేసి థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్, థర్డ్ వచ్చేసి ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్, ఫోర్త్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్.
Hmm. సో దీంట్లో మన బేసల్ మెటబాలిక్ రేట్ కూడా తగ్గుతుంది అడాప్టేషన్ కాంపోనెంట్. Hmm. Correct. థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ అయితే ఎట్లైనా తగ్గుతుంది, ఎందుకంటే మనం 3000 బదులు మనం ఆల్రెడీ 2500 తింటున్నాం. Correct. ఆన్ అన్ యావరేజ్ మన థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ 10% అనుకున్నా సరే ఆ 500 క్యాలరీస్ కి 50 క్యాలరీస్ రిడక్షన్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. True. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ థర్మోజెనసిస్ కూడా, బోత్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ అండ్ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ. మనం బికాస్ వీఆర్ మూవింగ్ అరౌండ్, మనం ఇప్పుడు వెయిట్ తగ్గిపోయినాం, 90 కిలోలు ఉన్నప్పుడు కదిలినప్పుడు మనము ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ బర్న్ చేస్తాం. ఎక్కువ వెయిట్ మూవ్ అవుతాం. కరెక్ట్. ఎక్కువ వెయిట్ లో మూవ్ అవుతున్నాం కాబట్టి తక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తాం. కరెక్ట్. అది ఒక కాంపోనెంట్ ఉంది, రైట్? అండ్ దెర్ ఈస్ అన్ అడిషనల్ కాంపోనెంట్, లాస్ట్ కాంపోనెంట్. ఇక్కడ ఏమవుతుంది అంటే మనము ఫ్యాట్ లాస్ అవుతున్నందుకు we start becoming more lazy. And we feel like it's more conditioned in the brain. Not really. It is a physiological activity. Okay. Our body is trying to make us lazy. It makes you more lethargic, less in energy. Okay. So what is the reason behind? Because of the less energy levels? ఎందుకంటే మన బాడీ లైక్స్ సంథింగ్ కాల్డ్ as homeostasis. Okay. Homeostasis అంటే no change. Okay. సో మన బాడీకి చేంజ్ అనేది ఇష్టం ఉండదు. Understood. మనం వెయిట్ లాస్ చేస్తున్నాం అంటే వీఆర్ బ్రింగింగ్ ఇన్ అ చేంజ్ కదా. సో మనము అది కంట్రోల్ చేయడానికి, మనల్ని వెయిట్ తగ్గించకుండా ఉండడానికి ఇది ట్రై చేస్తుంది బాడీ. ఐ లైక్ దీని గురించి లైన్ నాటన్ ఒక బుక్ రాశాడు. ఐ రెడ్ దట్ బుక్, క్వైట్ ఇంట్రెస్టింగ్ ఇట్ వాస్. ఆ బుక్ నేమ్ గుర్తు రావట్లేదు. సో యువర్ బాడీ యాక్ట్స్ లైక్ ఒక డిఫెన్సివ్ సిస్టమ్ లాగా. It won't like to lose more fat once you start losing it, because it needs to survive. Organs ni protect chesukovali, lungs avvachu, heart avvachu, kidneys, whatever functioning that happens, it needs energy kada. Your body first prefers to provide energy to those organs and later it loses. So it doesn't like, and it doesn't like to lose more. దీనికి హిస్టరీ కూడా ఉంది. సో మనం ఇప్పుడు మోడర్న్ సొసైటీలో ఉన్నాం. ఓకే. కానీ అట్ సమ్ పాయింట్ మనము హంటర్ గ్యాదరర్స్ ఉండే. True. మనము we had to hunt and eat, right? సో మనకు స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ ఉండేది. సివిలైజేషన్ ముందు స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ ఉండేది. సో అప్పుడు మనకు ఫుడ్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల యువర్ బాడీ ఈస్ డిఫెండింగ్. దానికి బాడీకి ఏం తెలుస్తుంది, అరే ఇప్పుడు మనం ఫుడ్ ఇవ్వకపోతే వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు మేక్ షూర్ దట్ ఈ ఇండివిజువల్ బతుకుండాలి, అన్ని బాడీ ప్రాసెస్ అనేది స్మూత్ గా అవ్వాలి. కరెక్ట్. ట్రై చేయడానికి ఇవన్నీ ట్రై చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ వై మన బాడీ హోమియోస్టాసిస్ అనేది ఇట్ లైక్స్ ఇట్ డజంట్ వాంట్ టు చేంజ్. ఇష్టం లేదు. కానీ మన ఓవరాల్ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది, సివిలైజేషన్ అయిపోయింది, అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ అనేది పెరిగిపోయింది, కానీ మన బాడీస్ అనేది చేంజ్ అవ్వలేదు. బికాస్ వీఆర్ దట్ సేమ్ బయాలజికల్, of course through evolution we might change further more in future, right? True. The evolution changes which you are observing is with every generation. The average height is increasing. True. I could realize that. Yeah. This is a part of evolution. So alane there are certain commonalities which you are noticing because of environmental changes also, that men are losing more hair, right? Related. They're also growing relatively slightly more body hair, right? Alane women lo kuda konni changes unnayi. Correct. So these are all part of evolution. Obviously environment kuda affect chestundi, but this is all part of evolution to go through. But ati ఆ ఎవల్యూషన్ ప్రాసెస్ లో మన హోమియోస్టాసిస్ ని అర్థం చేసుకొని మన బాడీ ఫంక్షన్స్ కి ఓవరాల్ ఎక్స్పెండిచర్ చేంజ్ అవ్వడానికి చాలా లాంగ్ టర్మ్ టైం పడుతుంది అనమాట. ఎన్నో జనరేషన్స్ పట్టొచ్చు. అండ్ దేర్ ఇస్ నో కాంక్రీట్ ప్రూఫ్ దట్ ఇది ఇలానే అవుతుంది అని. స్టడీయింగ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ విచ్ వీఆర్ గోయింగ్ త్రూ. Correct. But for now we are still with that same metabolism of hunter gatherers, but with a lot of availability of all sorts of food, tasty food around. Understood. So yeah, I'll quickly summarize in 3 steps like what we have discussed regarding this weight loss plateaus. First thing is మనం స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే లైక్ క్యాలరీస్ తో స్టార్ట్ చేస్తామో it shouldn't be same, right? Because as we lose weight our metabolism also drops.
అకార్డింగ్లీ వీ షుడ్ చేంజ్ ద క్యాలరీ లిమిట్. అండ్ Yes. సెకండ్ థింగ్ మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే వీ టేక్ ద లిబర్టీ అండ్ విల్ బికమ్ మోర్ ఫ్లెక్సిబుల్ వన్స్ వీ స్టార్ట్ లూజింగ్ వెయిట్. సో Yes. లైక్ మనకు తెలియకుండా మనం ఎక్కువ క్యాలరీస్ ని ఆయిల్ ఎక్కువ వేయడంలో ఇలాంటి చోట మనం జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా అందాజాగా తినేసేయడము, సో లేదా విల్ బికమ్ మోర్ ఫ్లెక్సిబుల్. నట్స్ అవి ఇవి ప్యాకింగ్ చేయడం దాన్ని ట్రాక్ చేయకపోవడం. విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ బికాస్ వి థింక్ ఓకే మనకి గేమ్ తెలుసు కదా we can get through this అన్నట్టు. థర్డ్ థింగ్ విచ్ యూ సెడ్ ఈస్ లైక్ ద లైక్ జెనెటికల్ అవ్వచ్చు, తర్వాత టిష్యూ లాస్ అవ్వచ్చు, అండ్ లైక్ మనకు తెలియకుండా ఇన్వాలంటరీ లైక్ మిస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాలరీస్ బికాస్ ఆఫ్ దిస్ టిష్యూ లాస్ రైట్. అండ్ ఆల్సో స్లైట్లీ లెస్ యాక్టివ్. కరెక్ట్ విల్ బికమ్ లెస్ యాక్టివ్ విత్ టిష్యూ లాస్. లెస్ యాక్టివ్ కూడా అవుతాం. సో దీస్ ఆర్ మెయిన్ రీజన్స్ మనము ఫ్యాట్ లాస్ ప్లాటోస్ హిట్ అవ్వడానికి రీజన్. Perfect అన్న. So I have a follow-up question to that. I know there is no quick fix in this game for sure, but like, are there any hacks to get out of this weight loss plateaus? Like, can you give 3 tips that are like science backed, which can be applicable for everyone? Okay, so దీనికి నేను 2 ఆన్సర్స్ ఇస్తాను. Okay. నార్మల్ నీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా ఎవరైతే దే వాంట్ టు అప్లై దిస్ ఇన్ దేర్ ఓన్ లైఫ్, దానికి ఆన్సర్ ఇస్తాను. కోచెస్కి ఒక ఆన్సర్ ఇస్తాను. ఇఫ్ దెర్ ఆర్ ఫెలో కోచెస్ హు ఆర్ ఆల్సో వాచింగ్ దిస్, వాళ్ళ కోసం కొద్దిగా ఈవెన్ మోర్ డీపర్ ఆన్సర్ ఇస్తాను. ఓకే, సో ఫర్ నార్మల్ ఇండివిజువల్స్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ టిష్యూ లాస్ అవుతుంది, మసిల్ లాస్ అవ్వకుండా చూసుకోవాలి. కరెక్ట్, ఎందుకంటే ఎంత మనం మసిల్ మెయింటైన్ చేస్తే అంత మంచిది. కాకపోతే దీనిపైన మనకి ఎవిడెన్స్ కూడా ఉంది. ఓకే, ఒక పర్సన్ 1 kg మసిల్ మాస్ యాడ్ చేశారు అనుకోండి, 1 second నో ప్రాబ్లం. సో సారీ, సో ఒకవేళ మీ యాజ్ అన్ ఇండివిజువల్ నేను ఒక 1 kg మసిల్ మాస్ యాడ్ చేశాను అనుకోండి, నా మెయింటెనెన్స్ అరౌండ్ 18 to 20 క్యాలరీస్ పెరుగుతుంది పర్ డే. ఓకే, it's hardly like 4 or 5 grapes for 1 kg of muscle mass when we add mass. And నీకు నాకు తెలుసు మనం 1 kg మసిల్ మాస్ యాడ్ చేస్తే ఎంత సంతోషం టైం పడుతుంది. యా సో దిస్ ఇస్ అగైన్ అ మిత్ కి చాలా మంది అంటారు మసిల్ మాస్ యాడ్ చేయి నీ మెయింటెనెన్స్ పెరిగిపోతుంది. బట్ యూ ఆల్సో హ్యావ్ టు లుక్ అట్ కంప్లీట్ ఆపోజిట్స్ అన్నమాట. ఆఫ్ స్పెక్ట్రమ్. ఒక మనిషి అసలు వెయిట్ ట్రైనింగ్ చేయలేదు, ప్రోటీన్ పైన అసలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఆల్ హిస్ లైఫ్, వర్సెస్ అన్ ఇండివిజువల్ హూ ఇస్ హ్యావింగ్ 5+ years ఆఫ్ కన్సిస్టెంట్ ట్రైనింగ్. 5+ years ట్రైనింగ్ మంచిగా చేస్తున్నాడు, ప్రోటీన్ మంచిగా తింటున్నాడు, క్యాలరీస్ కూడా ప్రాపర్ గా తింటున్నాడు, మసిల్ మాస్ యాడ్ చేస్తూ వచ్చాడు. సో ఈ 2 పర్సనాలిటీస్ ఇట్స్ ద సేమ్ ఇండివిజువల్. కరెక్ట్. ఒక అతనే జర్నీ 1 జర్నీ 2 లెక్క చూసుకుందాం. ఓకే, సో జర్నీ 1 ఆబ్వియస్లీ చాలా తక్కువ మసిల్ ఉంది. ట్రూ. లెట్స్ సే అది X అనుకుందాం. ఓకే, బట్ జర్నీ 2లో ఒక 5 years కన్సిస్టెంట్ గా అంత ప్రోటీన్ తిని, అంత క్యాలరీస్ మెయింటైన్ చేసి, అంత సిగ్నిఫికెంట్ గా ట్రైన్ చేస్తూ స్ట్రాంగ్ అయ్యింది అనుకో, ఫస్ట్ ఇయర్ లో చాలా మసిల్ యాడ్ చేస్తాడు, సెకండ్ ఇయర్ లో కొద్దిగా తక్కువ యాడ్ చేస్తాడు, థర్డ్ ఇయర్ లో ఇంకా తక్కువ యాడ్ చేస్తాడు. బట్ ఓవరాల్ ఆన్ అన్ యావరేజ్ ఒక 8 to 15 kilos డిఫరెన్స్ ఉంటుంది ఈ పర్సనాలిటీ 2 వర్సెస్ పర్సనాలిటీ 1 మసిల్ మాస్ డిఫరెన్సెస్. సో ఇక్కడ X kgs ఆఫ్ మసిల్ ఉంటే ఇక్కడ X+8 లేదా X+15 వరకు ఉండొచ్చు. అండ్ ఆ 8 to 15 or 7 to 15 is based on a lot of factors. అందులో జెనెటిక్స్ కూడా ఉంది. ఓకే, కరెక్ట్. ఆన్ అన్ యావరేజ్ 10 kgs వేసుకుందాం. అండ్ పర్ kg ఆఫ్ మసిల్ మాస్ మనము ఒక 20 క్యాలరీస్ అజ్యూమ్ చేసుకుందాం. ఓకే, మెయింటెనెన్స్ పెరగడానికి, రైట్? సో ఒక 1 kg యాడ్ చేస్తాను, 20 క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేస్తాను. ఫ్రమ్ దిస్ ఇండివిజువల్ టు దిస్ ఇండివిజువల్ 10 kgs of difference in muscle mass, which means per day 200 calories. Now this is becoming decently significant, right? But even this 200 calories మనము మొత్తం ఇయర్ లో క్యాల్కులేట్ చేసాం అనుకో. ఓకే, 365 into 200. ఓకే, now we are coming to a very significant number. Correct. 200 వేసుకుంటే మనకి ఎంత వస్తుంది? టోటల్ 73,000 calories వస్తుంది. Now ఇదే మసిల్ మాస్ లో, ఓకే, హైయర్ మసిల్ మాస్ లో ఇఫ్ యు ఆర్ బర్నింగ్ 7,300 calories per kg of ఫ్యాట్ లాస్ అవ్వడానికి మనకి నెట్ డెఫిసిట్ 7,700 calories చేయాలి. కరెక్ట్.
7300ని 7700తో డివైడ్ చేస్తే మనకి 9.5 కిలోస్ అడిషనల్ ఫ్యాట్ లాస్ ఉంటుంది ఇన్ ద పర్సనాలిటీ టు. కరెక్ట్. We are paying very less attention to details when we are coming up with studies like ఎప్పుడైతే ఇలాంటి స్టడీస్ వింటామో కి అరే నేను 1 కిలో మసిల్ మాస్ యాడ్ చేస్తే నాకు ఓన్లీ 20 క్యాలరీసే మెయింటెనెన్స్ పెరుగుతుంది అనుకుంటాం, కానీ బ్రాడర్ స్పెక్ట్రమ్ లో చూడట్లేదు. బ్రాడర్ పర్స్పెక్టివ్ లో మ్యాథ్స్ చేసినప్పుడు ఈ నంబర్స్ యాక్చువల్లీ చాలా piles up. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఇస్ మసిల్ ఎంత యాడ్ చేయగలిగితే అంత మంచిది. ఓకే ఓకే యాడ్ చేయాలి. నా మసిల్ యాడ్ చేయడానికి మనం ఏమేం చేయాలి? వెయిట్ ట్రైనింగ్ చేయాలి రెగ్యులర్ గా. పే లాట్ ఆఫ్ అటెన్షన్ టు వెయిట్ ట్రైనింగ్. సెకండ్ ప్రోటీన్ ఇంటేక్ బాగా తినాలి. ఓకే, అండ్ ప్రొలాంగ్ డ్యూరేషన్ లో డెఫిసిట్ లోనే ఉంటే మన మసిల్ బిల్డింగ్ కేపబిలిటీ అంత ఉండదు. You should have phases of cut, you should also have phases of diet breaks. So కొద్దిగా టైం నువ్వు ఫ్యాట్ లాస్ అలోకేట్ చేసావంటే you also have to have equally or maybe more time allocated for. So if you don't mind me interfering here, so ఈ డైట్ బ్రేక్స్ మీరు ఏదైతే చెప్పారో ఫ్యాట్ లాస్ లో ఎక్కువ రోజులు ఉండకూడదు, we have to take a pause in between for maintenance or like into bulking or lean bulking. So what would be the ideal time frame for one to get into fat loss phase and take a break? ఓకే, సో దీన్ని నేను డైట్ బ్రేక్ అన్నాను, దీన్ని నేను ఫేజెస్ ఆఫ్ యూ ఇంప్రూవింగ్ యువర్ ఫిజిక్ అంటాను. బాడీ రీకంపోజిషన్, బాడీ కాంపోజిషన్ ఇంప్రూవ్ చేయడానికి ఏం చేస్తాం. సో అగైన్ దెర్ ఈస్ నో సైంటిఫిక్ ఎస్టాబ్లిష్మెంట్. అగైన్ దీంట్లో కూడా బేస్డ్ ఆన్ ది ఇండివిజువల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 110 kg ఇండివిజువల్ వచ్చాడు, ఓకే, ఫ్యాట్ లాస్ చేయాలి, మసిల్ బిల్డింగ్ చేయాలి. నా ఇమ్మీడియట్ ప్రయారిటీ ఫ్యాట్ లాస్ చేయాలి, అండ్ అది కూడా స్లో స్పీడ్ కాదు, చాలా మంచి స్పీడ్ లో లాస్ అవ్వాలి. ఎందుకంటే ఈ బాడీ వెయిట్ లో ఇంత ఫ్యాట్ ఉన్నప్పుడు మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కి రిస్క్ చాలా హై ఉంటుంది. కరెక్ట్. సో ఇట్లాంటి కేసెస్ లో 12 వీక్స్ లోను 10 kgs 12 kgs టార్గెట్ చేసినా తప్పు లేదు, చేయాలి. ఓకే, సో దట్ మోర్ టెండెన్సీ టు దిస్ అనేది చాలా తగ్గిపోవాలి డ్రాస్టికల్లీ. బట్ ఇలాంటి ఇండివిజువల్స్ లో మన ఫ్యాట్ లాస్ జర్నీ కూడా కొద్దిగా లాంగ్ ఉంటుంది. సో నేను సర్ప్రైజ్ అవ్వను ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ విత్ అ క్లయింట్, అతని వెయిట్ 110-120 కిలోస్ ఉందంటే నేను 2 సంవత్సరాలు కంటిన్యూస్ ఫ్యాట్ లాస్ కూడా చేయొచ్చు. ఓకే ఓకే. నా దాంట్లో చిన్న చిన్న ఫేసెస్ పెడతాను. లెట్స్ సే 6 months నేను కంటిన్యూస్ ఫ్యాట్ లాస్ చేస్తానంటే ఒక 1.5 months నేను కొద్దిగా మెయింటెనెన్స్ లో ఉంచేసి ట్రైనింగ్ చేసి దాని తర్వాత మళ్ళీ 6 months అలా ప్లాన్ చేయడం లాంటివి చేస్తాను. ఓకే, సో మెయిన్ గోల్ వచ్చేసి ఇక్కడ ఫ్యాట్ లాస్ కాబట్టి. ఇండివిజువల్ ఉన్నాడు 80 kilos ఉన్నాడు, ఇట్స్ హార్డ్లీ బిట్ ఆఫ్ ఫ్యాట్ లాస్ టు బి డన్. ఓకే, సో ఇక్కడ నేను లాంగ్ టర్మ్ ప్లాన్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, అండ్ దాంట్లో కూడా నేను మోర్ బిహేవియరల్ చేంజెస్ అబ్జర్వ్ చేస్తాను. ఇక్కడ ఏమవుతుంది అంటే ద మోర్ లీనర్, చాలా లీన్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి హంగర్ లెవెల్స్ పెరిగిపోతుంది, క్రేవింగ్స్ పెరిగిపోతుంది. సో ఇది కంటిన్యూస్ గా సింగిల్ ఫేస్ లో కంప్లీట్ చేయడం కొన్నిసార్లు ఇంపాసిబుల్ అవుతుంది. సో ఆ బిహేవియరల్ చేంజెస్ ని మానిటర్ చేస్తూ నువ్వు దాన్ని స్ప్లిట్ చేసి మధ్యలో ఒక మంచి బల్క్ ఫేస్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేయవచ్చు. ఓకే ఓకే ఓకే, సో నాకు తెలిసి నేను ఒక క్లయింట్ ని స్టార్ట్ చేశాను. ఓకే, ఫ్యాట్ లాస్ ఫేస్ లో మరి ఎక్కువ ఫ్యాట్ లాస్ లేదు చేయడానికి, ఉంది 6 months లో అయిపోతుంది అని. దెర్ ఈస్ అ పాసిబిలిటీ నేను 3 months ఫ్యాట్ లాస్ చేసి దాని తర్వాత 6 months మసిల్ బిల్డింగ్ ఫేస్ చేసి దాని తర్వాత మళ్ళీ 3 months ఫ్యాట్ లాస్ చేసి అల్టిమేట్లీ గోల్ ఫినిష్ చేయడం లాంటిది చేయాలి. ఏమవుతుంది అంటే ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ వాట్ ద క్లయింట్ వాంట్స్. ఓకే, అక్కడ క్లయింట్ చెప్పొచ్చు నాకు ఇమ్మీడియట్ గా నాకు ఫ్యాట్ లాసే కావాలి, నాకు మసిల్ బిల్డింగ్ పైన ఇంపార్టెన్స్ లేదు. బట్ కొన్నిసార్లు మనం ఆ ఫేస్ ఇంట్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది అండ్ ఆ ఫేస్ లో మంచి క్యాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. సో దట్ ఈ ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా విచ్ ఇస్ హ్యాంపరింగ్ జనాలని వెయిట్ లాస్ అవ్వకుండా చేయడానికి ట్రై చేస్తుంది కదా. హార్మోనల్ చేంజెస్ యు మీన్ ఎస్పెషల్లీ హార్మోనల్ కానీ దెర్ ఆర్ మల్టిపుల్ వెరీ కాంప్లెక్స్ parameters and processes within the body which is trying to bring your body back to homeostasis అన్నమాట. Understood. I'm sure ఎవరికి
కాదు, బట్ దే విల్ అండర్స్టాండ్ ఫ్రమ్ దట్ ఇమేజ్ కి Correct. ఎన్ని ప్రాసెసెస్ ఉన్నాయి, which is not letting our bodies to Lose fat. not lose fat or lose weight. Okay. So అది సో దెర్ ఇస్ నో వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ అనేది Understood. చెప్పలేదు, బట్ Perfect. బేస్డ్ ఆన్ ద స్టార్టింగ్ పాయింట్, బేస్డ్ ఆన్ ద బాడీ వెయిట్, బేస్డ్ ఆన్ Understood. ద బాడీ ఫ్యాట్ వాళ్ళకి ఎంత ఉందో దాని ప్రకారంగా మనం ప్లాన్ చేయడం అనేది ఇంపార్టెంట్. Perfect అన్న. Let's get back. బిహేవియరల్ చేంజెస్ ఇనిషియల్ డేస్ లో చాలా మంచిగా మోటివేటెడ్ ఉండి దాని తర్వాత క్రేవింగ్స్, హంగర్ డెవలప్ అవుతుంది అంటే దాని ప్రకారం కూడా మనం అడాప్ట్ అవ్వాలి. Perfect. Now let's get back to our like tips of getting out of weightless plateaus. One, you said weight training చేయాలి, muscle mass ఎక్కువ build చేయాలి. That would help them. Okay. Another tip if you could give to get rid of this weightless plateau. ఆ మసిల్ ని ఉంచడానికి ఆబ్వియస్లీ నువ్వు వెయిట్ ట్రైనింగ్ పైన ఎంఫసిస్ ఉంచాలి, ప్రోటీన్ బాగా తీసుకోవాలి. ఓకే. అండ్ క్యాలరీస్ లాంగ్ టర్మ్ లో డెఫిసిట్ లోనే మాత్రం ఉండొద్దు. అక్కడ కొద్దిగా మంచి క్యాలరీస్ తినమంటే మసిల్ యాడ్ చేయడానికి కూడా స్కోప్ పెరిగిపోతుంది. Perfect. Now this is for your subscribers ఎవరైతే ఇది రోజు లైఫ్ లో అప్లై చేయాలని, right? But there is also some subscribers of you who might be coaches. Okay. కోచెస్ ఉంటారు, నిన్ను ఫాలో అవుతున్నారు. సో ఈ కోచెస్ కి కూడా నేను ఒక డైరెక్షన్ ఇస్తున్నాను. ఒక క్లయింట్ నీ దగ్గరకు వచ్చినప్పుడు ఫ్యాట్ లాస్ కోసం, ఓకే, అతన్ని 10 kilos ఫ్యాట్ లాస్ ఎంత టైంలో అచీవ్ చేయాలి అనేది మ్యాచ్ చేయొద్దు. టైం షుడ్ నాట్ బి ద ఫ్యాక్టర్. కరెక్ట్. నువ్వు కోచ్వి, ఓకే, నువ్వు వర్కింగ్ విండో షుడ్ బి యువర్ ఫ్యాక్టర్. నౌ వాట్ ఈస్ వర్కింగ్ విండో? నేను 2500 క్యాలరీస్ లో స్టార్ట్ చేయొచ్చు నా ఫ్యాట్ లాస్ జర్నీ, బట్ నేను ప్రాక్టికలీ ఆలోచిస్తాను వాట్ ఈస్ ద లోయెస్ట్ క్యాలరీస్ నేను తినగలిగి సస్టైన్ అవ్వాలి. లెట్స్ సే అది నా మైండ్ లో 1600 క్యాలరీస్. ఓకే, సో నేను 2500 లో స్టార్ట్ చేసినా సరే నా డెడ్ ఎండ్ పాయింట్ అనేది 1600 క్యాలరీస్. సో నా వర్కింగ్ విండో ఇన్ క్యాలరీస్ ఇస్ 900 క్యాలరీస్. నౌ త్రూఅవుట్ మై ఫ్యాట్ లాస్ జర్నీ ఆబ్వియస్లీ క్యాలరీస్ ఇందులో తగ్గుతూ వస్తుంటుంది ఓవర్ ద. నౌ నా ఇంటేక్ 2500 నుంచి 1600 వచ్చే వరకు నా అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ లాస్ ఉంటుంది చూసిన, దాన్ని మ్యాక్సిమైజ్ చేయాలి. కరెక్ట్. సో అది 5 kgs చేయవచ్చు, దాన్ని నువ్వు 10 kgs కూడా చేయవచ్చు. ఓకే, నువ్వు యాజ్ అ కోచ్ గా ఏం ఆలోచించాలంటే హౌ ఐ కెన్ మ్యాక్సిమైజ్ ది అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ లాస్. ఎప్పుడైతే నేను 2500 క్యాలరీస్ నుంచి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం 1600 క్యాలరీ ఇంటేక్ వరకు వచ్చిన, ఎందుకంటే 1600 కంటే కిందికి వెళ్ళడం అనేది ఆప్షన్ లేదు. ఫుడ్ ఆకలేస్తుంది, ఓకే, మనం మనుషులం, నాట్ సస్టైనబుల్ ఉండదు. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనము ఎంత మాక్సిమల్ ఫ్యాట్ లాస్ అచీవ్ చేయగలుగుతాం ఇంత విండోలో అనేది ఆలోచించాలి. సో కోచ్ షుడ్ థింక్ దాట్ వేస్. పర్ఫెక్ట్, టోటల్లీ క్లియర్. సో ఇంకొక క్వశ్చన్ బిఫోర్ వి లీవ్, అండ్ ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేయండి మిమ్మల్ని. సో like we all doesn't like this weightless plateaus కదా. సో if there is a way that ఈ weightless plateaus అవ్వకుండా లీనియర్ గా చాలా స్మూత్ గా వెయిట్ లాస్ అవ్వడానికి ఏదైనా ప్రాసెస్ ఉందా? ఓకే, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఐ గివ్ యూ అ సబ్జెక్ట్. నేను ఇప్పుడు 100 kgs తో స్టార్ట్ చేయాలి, రైట్? సో నేను 100 kgs తో మీ దగ్గరకు వస్తాను. ఒక 5 months నేను లీనియర్ గా తగ్గిపోతూ ఉండాలి. ఐ డోంట్ గివ్ యూ ఎ టార్గెట్ లైక్ నేను 10 kgs 15 kgs తగ్గాలని అలా ఏం లేదు. కానీ సో బికాస్ ఆఫ్ దీస్ ఫ్లక్చువేషన్స్ చాలా డిస్టర్బ్ అయిపోతాం మనం. స్ట్రెస్ బిల్డ్ అవుతుంది బికాస్ చాలా కష్టపడుతూ ఉంటాం. వెయిట్ లాస్ అవ్వకపోయేసరికి డిమోటివేటింగ్ గా, చాలా డిప్రెసివ్ గా ఉంటుంది. వి ఫీల్ లైక్ లెట్స్ గివ్ అప్, ఇది ఎలానో వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి. సో రిజల్ట్స్ స్లోగా వచ్చినా పర్లేదు, కానీ ఒకవేళ లీనియర్ గా వెయిట్ లాస్ అవ్వాలంటే సో ఇస్ దేర్ ఎనీ వే దట్ వన్ కెన్ అప్లై? షూర్. సో దీంట్లో ప్రతి ఒక్క మెథడ్ ఉంటుంది ఫ్యాట్ లాస్ ఇలా అప్రోచ్ చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ మనం సైంటిఫిక్ కమ్యూనిటీలో చూసినా సరే, ఎన్ని రీసెర్చ్ స్టడీలు చదివినా సరే, ఒక సస్టైనబుల్ రేట్ ఆఫ్ లాస్ అనే థియరీ గురించి మాట్లాడతారు, రైట్? నువ్వు ఎరిక్ హెల్మ్స్ ది స్టడీస్ చూసుకో, బ్రాండన్ రాబర్ట్స్ స్టడీస్ చూసుకో, బ్రాడ్ డియేటర్ స్టడీస్ చూసుకో, ఎక్కడైనా చూసినా సరే దట్ 0.5 to 1.5% వెయిట్ లాస్ అనేది టార్గెట్ చేయడం ఇస్ ద గుడ్ రేట్ అనేది మాట్లాడతారు. కానీ ప్రాబ్లం ఏంటంటే దిస్ ఇస్ సైంటిఫికలీ రైట్,
కానీ డే టు డే పర్స్పెక్టివ్లో దిస్ డస్ నాట్ అప్లై. ఎందుకంటే నువ్వు ఈరోజు డైట్ 100% ఫాలో అవ్వచ్చు, నువ్వు వర్కౌట్ ప్రాపర్గా చేయొచ్చు, ఇంటెన్స్ వర్కౌట్ చేయొచ్చు, మంచి యాక్టివిటీ లెవెల్స్, మంచి సౌండ్ స్లీప్ తీసుకొని కూడా నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు వెయిట్ చెక్ చేసినప్పుడు ఇట్ క్యాన్ షో అప్ హైయర్ నంబర్. There is a possibility, and Correct. there are multiple complex processes which can lead to that. There's no possible way for as we humans to explain that. Okay, మన దగ్గర ఎక్స్ప్లెనేషన్ లేదు దీనికి. సో మనము దీని నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే బాడీ వెయిట్ అనేది చాలా ఫ్లక్చువేటింగ్ వేరియబుల్ అండి, రైట్? చాలా మంది కోచెస్ ఏం చేస్తున్నారంటే వెయిట్ ని డే టు డే మానిటర్ చేయకుండా రోజు డే టు డే డేటాని తీసుకొని దాని యావరేజ్ తీసుకొని వీక్ ఆన్ వీక్ కంపేర్ చేస్తారు. Correct. Which I generally do to all my clients. So this is a more practical and usable method to track your progress, so that a stress అనేది పోతుంది and it starts becoming more linear. Correct. To monitor weight loss. There is another approach which I follow. Mine is a కొద్దిగా different approach. So ఇక్కడ నేను చేస్తున్నానంటే నేను వెయిట్ ని చూడకుండా వేస్ట్ సైజ్ ని చూస్తాను. దాన్ని కూడా నేను స్టాండర్డైజ్ చేస్తాను అట్ ద బెల్లీ బటన్ స్పాట్, నేవల్ స్పాట్ ఉంది కదా, అండ్ అది తీసుకునేటప్పుడు కూడా నేను కొద్దిగా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను అనమాట. మనము పొట్టని లోపలగా తీసుకోకుండా బయటకి పుష్ చేయకుండా నార్మల్ గా పెట్టి, ఓకే, ఎంటీ స్టమక్ లో బౌల్ మూమెంట్ అయినాక నో వాటర్ ఇంటేక్ నథింగ్, ఆ టైంలో నువ్వు తీసుకున్నావు అంటే అది ఒక స్టాండర్డ్. మన పెయిన్ పాయింటే అది కదా, రైట్? మన పెయిన్ పాయింటే అది కదా, అక్కడే ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. అక్కడ మనకి 2 inches 3 inches 5 inches తగ్గుతుంది అంటే దట్స్ అ మోర్ సాలిడ్ ప్రూఫ్ దట్ నా ఫ్యాట్ లాస్ ప్రాపర్ గా అవుతుంది. దే విల్ గెట్ మోటివేటెడ్ బై దట్. ఎగ్జాక్ట్లీ. సో నేను ట్రాక్ అనేది దీన్ని ఈ వేరియబుల్ ని చేస్తాను అనమాట, వెయిట్ ని చేయాలి. అండ్ ఇది మోర్ లెస్ ఫ్లక్చువేటింగ్ దాన్ బాడీ వెయిట్ అనమాట. ఓకే, లాస్ట్ 3 days ఆఫ్ ది వీక్ నువ్వు 8th డే నాకు ప్రోగ్రెస్ ఇవ్వాలి, 7th డే ప్రోగ్రెస్ ఇవ్వాలి అంటే డే 5 డే 6 డే 7 3 రోజులు తీసుకోమంటాను అండ్ దాంట్లో లోవెస్ట్ నంబర్ తీసుకుంటాను. లైక్ బాడీ వెయిట్ ఎక్కడైతే మనం యావరేజ్ తీసుకుంటామో ఇక్కడ నేను లోవెస్ట్ నంబర్ తీసుకుంటాను. దాన్ని నేను ప్లాట్ చేస్తాను అనమాట గ్రాఫ్ లో. ఓకే, నేను క్యాలరీస్ ఎలా చూస్ చేస్తానంటే స్టార్టింగ్ లో నేను మెయింటెనెన్స్ ఒకటి అజంప్షన్ తీసుకుంటాను, దాని ప్రకారంగా నేను డెఫిసిట్ క్రియేట్ చేస్తాను. దెన్ ఆ డెఫిసిట్ నేను నీకు ప్రిస్క్రైబ్ చేసినప్పుడు నీకు ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ వెయిట్ లాస్, ఇంచ్ లాస్ వస్తుంది. ఓకే, మీ పర్స్పెక్టివ్ లో వెయిట్ లాస్ ఉండొచ్చు, బట్ నా పర్స్పెక్టివ్ లో ఇంచ్ లాస్ వస్తుంది. ఓకే, నువ్వు నాతో స్టార్ట్ చేసినప్పుడు లెట్స్ సే 38 inches ఇన్ ద వేస్ట్ ఉంది. ఓకే, టార్గెట్ 9 inches తగ్గించాలి నేను ఓవర్ ద వాట్ ఎవర్ డ్యూరేషన్ ఇట్ ఈస్, రైట్? సో నేనేం టార్గెట్ చేస్తానంటే 9 inches అంటే నేను 9 months లో 9 inches టార్గెట్ చేస్తున్నాను. ఆన్ అన్ యావరేజ్ ఇన్ మంత్ లో 1 to 1.2 inches టార్గెట్ చేస్తాను, ఆర్ 1.5 inches టార్గెట్ చేస్తాను. ఎందుకంటే ఇనిషియల్లీ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ తగ్గుతుంది, తర్వాత తక్కువ తగ్గుతుంది. సో ఫస్ట్ 1 month నాకు 1.5 inches లాస్ చేయాలనుకో, సో నాకు మంత్ లో 4 weeks ఉన్నాయి కాబట్టి పర్ వీక్ 0.5 టార్గెట్ చేస్తాను అండ్ ఒక్క వీక్ నేను మెయింటెనెన్స్ క్యాలరీస్ ఇస్తాను యాజ్ అ డైట్. ఓకే, సో ఆ ఒక్క వీక్ నేను వేస్ట్ లో డిక్రిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ మిగతా 3 weeks లో నాకు డిక్రిమెంట్ రావాలి, రైట్? నాకు ఇన్పుట్ వేరియబుల్స్, నాకు నువ్వు ఒక బ్లాక్ బాక్స్. ఆ బ్లాక్ బాక్స్ కి నేను క్యాలరీస్ నేను చూస్ చేసుకుంటాను, నీ ప్రోటీన్ నేను చూస్ చేసుకుంటాను, నీ నంబర్ ఆఫ్ స్టెప్స్ నేను చూస్ చేసుకుంటాను అండ్ నీ నంబర్ ఆఫ్ ట్రైనింగ్ సెషన్స్ అనేది నేను చూస్ చేసుకుంటున్నాను యాజ్ అ కోచ్. అండ్ ఆ డైరెక్షన్ నేను నీకు ఇస్తున్నాను, ఈ వీక్ ఈ క్యాలరీస్ తీసుకుంటాం, ఈ ప్రోటీన్ తీసుకుంటాం, ఇన్ని వెయిట్ ట్రైనింగ్ సెషన్స్ చేస్తాం అండ్ ఎన్ని స్టెప్స్ చేస్తాం. కంట్రోలబుల్ వేరియబుల్స్. ఓకే, సో వీటిని నేను కంట్రోల్ చేసి వీటిని నేను నీకు ప్రిస్క్రైబ్ చేస్తున్నాను. వినపడుతుందా? ఓకే, సో ఈ కంట్రోలబుల్ వేరియబుల్స్ ని తీసుకొని ఈ కంట్రోలబుల్ వేరియబుల్స్ ని నేను ప్రిస్క్రైబ్ చేస్తున్నాను. అండ్ ఇది ఎలా ప్రిస్క్రైబ్ చేస్తాను, ఆ వీక్ లో నాకు 0.5 inch లాస్ రావడానికి ట్రై చేస్తాను. సరే, ఆ టార్గెట్ 90% మిస్ అవుతుంది, కానీ అది ఎంత మిస్ అవుతుంది? 0.5 బదులు 0.4 వస్తుంది, లేదా 0.6 వస్తుంది. ఓకే, కానీ ఆ డైరెక్షన్ అనేది లీనియర్ గా ఉంటుంది. దీనివల్ల స్ట్రెస్ అనేది మినిమైజ్ అయిపోతుంది. ఐ ఫాలో ఫార్వర్డ్ డైటింగ్ అప్రోచ్ ఫ్యాట్ లాస్ కి. డైలీ క్యాలరీస్ తగ్గిస్తున్నాను, క్రానికలీ ఎవ్రీ 3 weeks ఎవ్రీ 4 weeks ఒకసారి నేను మెయింటెనెన్స్ చేస్తాను.
సో Perfect. Understood. అండ్ ఎవ్రీ టైం నేను ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తానో నేను నా క్లయింట్కి చెప్తాను ఈ వీక్ మనం ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి అని. సో Okay. ఎక్స్పెక్టేషన్ అయిపోయింది. Understood. సో నేను మెయింటెనెన్స్ క్యాలరీస్ ఇచ్చినప్పుడు నేను ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తున్నాను. ఈ వీక్ మనకి ఇంచ్ లాస్ రాదు, కాకపోతే దట్ డజంట్ మీన్ యుల్ ఈట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఎక్కువ కూడా తినొద్దు, వెయిట్ ట్రైనింగ్ కూడా మిస్ చేయొద్దు. ఇది చాలా Correct. క్రూషల్ వీక్ అని. సో ఆ Correct. ఎడ్యుకేషన్ ఇస్తాను. అండ్ దానివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ వీక్ నేను మెయింటెనెన్స్ ఫాలో అయినంటే నెక్స్ట్ వీక్ నా సేమ్ ఇంచెస్ ఉంటే ఐఎమ్ నాట్ స్ట్రెస్డ్ అవుట్. ఎందుకంటే నాకు తెలుసు ముందు నుంచి నేను మెంటలీ ప్రిపేర్డ్ ఉన్నాను. సో Correct. Correct. అదొకటి నేను చేస్తాను అనమాట క్లయింట్స్ తో. సో Mm. దానివల్ల ఆ లీనియారిటీ కనిపిస్తుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకు కావాల్సిన నంబర్ రీచ్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ వి మిస్ బై 10%, 15%, బట్ 80-85% మనకు కావాల్సిన గోల్ అయితే ఖచ్చితంగా మీట్ అవుతుంది ఆ టైంలో. Perfect. Understood, Anna. So yeah, one follow-up question to this before we leave again. So general గా ఈ ఫ్యాట్ లాస్ జరుగుతున్నప్పుడు irrespective of the numbers and scale, ఒకవేళ వెయిట్ పెరిగినా కూడా we lose inches. So what would be the reason for that, right? So generally clients come to us asking, అన్నా నా వెయిట్ పెరిగిపోతుంది ఆర్ స్టేబుల్ గా ఉంది కానీ నా బాడీలో చేంజెస్ కనిపిస్తున్నాయి, విచ్ ఆర్ పాజిటివ్ చేంజెస్. ఐ మీన్ లైక్ ఇంచ్ డ్రాప్ అవ్వడం కానీ, లైక్ మజిల్ కొంచెం పెరిగి, లైక్ దే హ్యావ్ లైక్ మోర్ స్టిఫ్ షోల్డర్స్ విత్ వాళ్ళు షర్ట్ వేసుకున్నప్పుడు టైట్ గా అవ్వడం కానీ. సో దీస్ ఆర్ ద చేంజెస్ దట్ ఎవ్రీ వన్ అబ్జర్వ్ వైల్ లూజింగ్ ఫ్యాట్. సో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ వెయిట్ నాట్ టు డ్రాప్ అండ్ ఇంచెస్ టు లూజ్? పార్షియలీ క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు ఆల్రెడీ ఇచ్చేస్తావు. టు బి ఆనెస్ట్, ఓకే, పార్షియలీ క్వశ్చన్ కి ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చేస్తాం. రైట్, ఒకటి ఏంటంటే ఆబ్వియస్లీ వీఆర్ యాడింగ్ మసిల్, వీఆర్ గోయింగ్ టు ద జిమ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. మనం రోజు వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నాము, అట్లీస్ట్ 4-5 టైమ్స్ అయితే చేస్తున్నాము, అండ్ వీఆర్ ట్రైనింగ్ హార్డ్. సో మసిల్ అయితే బిల్డ్ అవ్వాల్సిందే, ప్రోటీన్ కూడా ఇస్తున్నాం కాబట్టి మసిల్ అయితే బిల్డ్ అవ్వాల్సిందే. సో ఒకవేళ మనం 2 కిలోలు ఫ్యాట్ లాస్ చేసి ఒక 1 కిలో మసిల్ యాడ్ చేసినామంటే ఆబ్వియస్లీ ఆ వెయిట్ ఫ్లక్చుయేషన్ అనేది ఉంటుంది, లేదా వైస్ వర్సా, రైట్? అండ్ యూ మైట్ బి థింకింగ్ కి అరే 1 కిలో ఎవరు యాడ్ చేస్తారు కానీ, ఒక బిగినర్ ని వెయిట్ లాస్ జిమ్ లో పెట్టి ఒక ఫస్ట్ 1 మంత్ లో మెజర్ చేసినాడు 1 కిలో ఎట్లా యాడ్ చేస్తారు? డెఫినెట్లీ కరెక్ట్, దట్స్ బేర్ మినిమం. సో అలాంటి కేసెస్ లో ఆ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఓకే, మనకి లాస్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది, చాలా మంచి పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయి, బట్ వెయిట్ మాత్రం పెరుగుతుంది, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. సెకండ్ వచ్చేసి ఈ హోమియోస్టాసిస్ అనే కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అయితే లెట్స్ సే 1 కిలో, 2 కిలో, 3 కిలో ఫ్యాట్ లాస్ అవుతుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. మన బాడీ ఏం చేస్తుందంటే టు మెయింటైన్ ద హోమియోస్టాసిస్, దాన్ని మెయింటైన్ చేయడానికి వాటర్ని రిటైన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో మనం ఫ్యాట్ లాస్ అయితే అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇంచ్ లాస్ తెలిసిపోతుంది. రిటైన్ అవ్వడం వల్ల మనకి ఆ వెయిట్ అనేది హై ఉండిపోతుంది అనమాట. అండ్ సమ్ కేసెస్ వెన్ వి డూ దిస్ మెయింటెనెన్స్ ఫేసెస్, వి గో త్రూ సంథింగ్ కాల్డ్ as whoosh effect. సో బేసికలీ ఆ వాటర్ అంతా రిటైన్ అవుతుంది కాబట్టి క్యాలరీస్ తక్కువ ఉండడం వల్ల ద మూమెంట్ ఇనఫ్ క్యాలరీస్, ఒకవేళ మనం మంచి క్యాలరీస్ ఇచ్చేసాం అనుకో, మన బాడీ రీజన్ ఉండదు ఆ వాటర్ ని రిటైన్ చేయడానికి. సో సమ్ టైమ్స్, నాట్ ఆల్వేస్, సమ్ టైమ్స్ ఆ వాటర్ రిటైన్ అయ్యిందంతా ఫ్లష్ అవుట్ అయిపోతుంది బాడీ నుంచి. ఒక్కొక్కసారి మనం సడన్ డ్రాప్ ఇన్ వెయిట్ కనిపిస్తుంది. సో మనం వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నాం, వెయిట్ అక్కడే ఉంది, సడన్ గా పడిపోవడం, అండ్ దెన్ మళ్ళీ అక్కడే ఉండి మెయింటైన్ అవ్వడం. సో ఇది ఎక్స్పెక్టేషన్ అనేది ఉండాల్సిందే మనం బ్రెయిన్ లో. దట్ ఈస్ వై నేను ఇదే చెప్పాను. సో అందులో కూడా మనం ఎంత ఫ్లక్చుయేషన్ అయినా సరే కొద్దిగా తగ్గుతుంది, బట్ సమ్ వీక్స్ ఒక్కొక్కసారి చాలా బిగ్ డ్రాప్ కనిపిస్తుంది. కరెక్ట్. సో అందుకే నేను ఇదే చెప్తాను, ఎక్స్పెక్టేషన్ ఇలా పెట్టుకోండి. వెయిట్ ఈస్ అ వెరీ ఫ్లక్చువేటింగ్ వేరియబుల్, చాలా ఫ్లక్చువేషన్ కనిపిస్తాయి. సో ఒక్కోసారి అన్ని కరెక్ట్ ఫాలో అయినా సరే ఒక్కోసారి నీకు వెయిట్ హై కనిపించిందంటే మనం డిమోటివేట్ అవ్వదు. అందుకే 2-3 అదర్ పారామీటర్స్ ని కూడా మనం చెక్ చేయడం ఇంపార్టెంట్. బేస్ లైన్, పిక్చర్స్, ఒక టైట్ ఫిటెడ్ టీ షర్ట్, ప్యాంట్ వేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు, స్ట్రెంగ్త్ లెవెల్స్ ఆల్సో అట్ జిమ్, స్టార్ట్ విత్ అ వెరీ టైట్ ఫిటెడ్ టీ షర్ట్ అండ్ ప్యాంట్ టు అసెస్ ద ప్రోగ్రెస్. కరెక్ట్. అండ్ ఆ టీ షర్ట్ లో నీ ఫిట్టింగ్ ఎలా చేంజ్ అవుతుందో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, దాన్ని కూడా మానిటర్ చేసావు అనుకోండి, అది కూడా ఇట్స్ గుడ్ సైన్ ఆఫ్ ప్రోగ్రెస్. కరెక్ట్. పర్ఫెక్ట్ అన్న. నాకు ఇంకా చాలా లైక్ డిస్కస్ చేయాలని ఉంది ఫిట్నెస్, ఎస్పెషల్లీ ఫ్యాట్ లాస్ గురించి. సో ఐ వుడ్ లైక్ టు సిట్ విత్ యూ వన్స్, లైక్ లైవ్ పాడ్కాస్ట్ మనం ప్లాన్ చేద్దాం. సో విల్ డూ దట్ వన్స్ అన్న. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. Thank you so much. Thank you,
టు ఎవ్రీవన్ హూస్ వాచింగ్. అండ్ కంటిన్యూ చేయి తెలుగు Definitely, పాడ్కాస్ట్. definitely. Cheddam. You are my first guest, and I'm Yeah. so thankful for that. Yeah, let's do more and more going forward. All right. Chalo. Done, Anna. Chalo. Okay. Take care. See you soon. Bye. Bye. Bye.